ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో అయితే ఇండియా ఒక డామినేట్ విక్టరీ అని చెప్పలేం కానీ ఒక మంచి విక్టరీ అందుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ అయితే బ్యాటింగ్ ఎంచుకున్నారు. కానీ మరోవైపు ఇండియా అద్భుతమైన బౌలింగ్ వేసి టాప్ 5 బ్యాట్స్మెన్ అయితే పవర్ ప్లేని అవుట్ చేసింది. ఇక 5 వికెట్స్ కోల్పోయిన క్రీజ్లోకి వచ్చిన తవీద్ హృదయ్ అండ్ జకీర్ అలీ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఇక 5 వికెట్స్ వెంటనే కోల్పోయాక బంగ్లాదేశ్ టీం అయితే 220కో 230కో ఆల్అౌట్ అవుతారు అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్ల 230 దాకా స్కోర్ వచ్చింది. అందులో తవీద్ హృదయ్ మాత్రం అద్భుతమైన సెంచరీ చేశాడు. తనతో పాటు మరో ఎండ్లో జకీర్ అలీ కూడా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చి చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే అద్భుతమైన బౌలింగ్ వేసి షమి 5 వికెట్లు తీసుకున్నాడు. మొన్నటిదాకా షమి ఫుల్ ఫిట్గా లేడు, మంచి రిధంలో లేడు అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేసి 5 వికెట్స్ తీసుకున్నాడు. తనతో పాటు మరో ఫాస్ట్ బౌలర్ అయిన హర్షిత్ రాణా కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. అటు రన్స్ కట్టడి చేస్తూ 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇక స్పిన్నర్స్లో అయితే అక్షర్ పటేల్ 2 వికెట్స్ వచ్చాయి. రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. ఇక రిమైనింగ్ బౌలర్స్ అయిన రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా అయితే వికెట్లెస్గా ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్ టీం అయితే 220 దగ్గర ఆల్అౌట్ అయిపోయారు. ఇక షమి ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ పై మీ రియాక్షన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఇక 229 రన్స్ టార్గెట్గా దిగిన టీమిండియా అయితే ఒక మంచి స్టార్ట్ అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఎప్పట్లాగే టీమిండియాకి ఒక క్విక్ స్టార్ట్ అందించాడు. 36 బాల్స్లో 41 రన్స్ కొట్టి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మరో ఎండ్లో గిల్ మాత్రం స్టెబిలిటీగా బ్యాటింగ్ చేస్తూ లాస్ట్ దాకా ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ అవుట్ కాగానే స్క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ అయితే స్ట్రగుల్ అవుతూ మళ్ళీ ఒక లెగ్ స్పిన్నర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. 38 బాల్స్లో 22 రన్స్ కొట్టినప్పటికీ ఒక మంచి ఇంప్రెసివ్ నాక్ అయితే కాదు ఇది. ఇక మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా ఒక పెద్ద షాట్ వెళ్ళిపోయి ముస్తఫిజుర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నా కానీ మరో ఎండ్లో గిల్ స్టేబుల్గా బ్యాటింగ్ చేస్తూ అవసరం ఉన్న టైంలో రిస్క్ తీసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇక నెక్స్ట్ వచ్చిన అక్షర్ పటేల్ కూడా వెంటనే పైలైన్ వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ వచ్చిన కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ మధ్యలో మంచి పార్ట్నర్షిప్ రావడంతో ఇండియా అయితే కంఫర్టబుల్గానే ఈ మ్యాచ్ గెలిచింది. ఇక కేఎల్ రాహుల్ అయితే 47 బాల్స్లో 41 రన్స్ చేసి ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. ఈ నాక్ అయితే తనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇక మరో ఎండ్లో శుభ్మన్ గిల్ మాత్రం లాస్ట్ దాకా ఉండి ఒక ఎక్సలెంట్ సెంచరీ చేసి ఇండియా మ్యాచ్ గెలిపించాడు. మనం ఇంగ్లాండ్ సిరీస్లో చూసాం గిల్ S1 ఫామ్లో ఉన్నాడు. ఇక ఆ ఫామ్నే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇక గిల్ చేసిన ఈ నాక్ పై మీ రియాక్షన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఇక అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి టీమిండియా అయితే ఈ మ్యాచ్ కంఫర్టబుల్గా గెలిచింది. థ్యాంక్ యూ.